పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను మాట అంటే నేను చెప్పుతో కొడతాను అన్నాడు. నన్ను చొక్కా పట్టుకొని అడగండి, రోడ్డు మీదకి తీసుకురండి, నేను సమాధానం చెప్తా అన్నాడు. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్, ఏం సమాధానం చెప్తావు? జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటం, డ్రెస్ మార్చినంత ఈజీ కాదు నాయన వాగ్దానం మార్చటం, ప్యాంటు మార్చినంత ఈజీ కాదు నాయన మీ ధర్మాలను మార్చటం. మనది ఏ ధర్మమో మనకు తెలీదు, మనం ఏ ఇజమో మనకు తెలీదు, మనం ఏ ప్రాంతమో మనకు తెలీదు, మనం ఏ భాష మనకు తెలీదు, మనది ఏ వ్యక్తిత్వమో మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా ఏంది అంటే మన ముందున్న స్క్రిప్ట్ మాత్రమే మనకు తెలుసు. నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి ఒక మంచి ఏంటి? రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి వ్యక్తుల మాటలు నమ్మి మీరు ఓట్లేసి లక్షల మెజారిటీతో వీళ్ళని గెలిపించి 100కి 100% వీళ్ళకి ఓట్లేస్తే ఈరోజు సనాతన ధర్మం అని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఈ సమాజంలో దోషులుగా నిలబెడుతున్నాడు పవన్ కళ్యాణ్. నేను అడుగుతున్నా ముస్లిమ్స్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరినీ అడుగుతున్నా, మీరు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్కి? మీరు ఓట్లేయలేదా పవన్ కళ్యాణ్కి? మీరు మనుషులుగా కనిపించటం లేదా పవన్ కళ్యాణ్కి? ఉప ముఖ్యమంత్రి గారికి మీరు మనుషులుగా కనిపించటం లేదా? అసలు ఈరోజు రాష్ట్రంలో ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఈరోజు ప్రజలు ఓట్లేసింది 21 సీట్లు 100కి 100% నిలబడిన చోటల్లో ఎందుకు గెలిపించారు అని ఒకసారి కూడా ఆలోచించొద్దా? నేను అడుగుతున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, క్రిస్టియన్స్ ఓట్లు లేకుండా మీరు ఈరోజు పిఠాపురంలో అంత మెజార్టీతో గెలిచారా అండి? మీ ఎమ్మెల్యేలందరూ కూడా క్రిస్టియన్స్లు ముస్లిమ్స్ ఓటేయకుండా గెలిచే ఈరోజు వాళ్ళు మీకు సెకండ్ గ్రేడ్ పీపుల్లా కనిపిస్తున్నారా? ఈరోజు వాళ్ళు మీకు ద్రోహుల్లాగా కనిపిస్తున్నారా? ఈరోజు వాళ్ళు మీకు దగాకోరీలాగా కనిపిస్తున్నారా? సనాతన ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారా? మీ ఇజం మారిస్తే మార్చుకోండి, తప్పేముంది? మీకు ఒక ఇజం ఉంది, ఆ ఇజం ప్రకారం మీరు వెళ్ళిపోండి. అంతేగాని దానికి మీరు కులాల మధ్య ప్రాంతాల మధ్య మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గెలిపించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులను మీరు మళ్ళీ గెలిపిస్తే, ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఈ రాష్ట్రం అంధకారంలోకి కాక మరి ఎక్కడికి వెళ్తుంది? 19 నెలల కాలంలో కనీసం ఈ రాష్ట్రాల్లో కనీసం పట్టుమని 10 రూపాయల పెట్టుబడులు తేని, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుబడులు తేలేని ఒక చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఒక అనాగరిక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాకు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, అమిత్ షా వీళ్ళు ఉన్నారు, నేను కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోడీ గారి మీటింగ్కి వెళ్తే సెక్యూరిటీ తట్టుకోలేరు. ఈ పోస్కోలు కబుర్లు చెప్పటమే కానీ నీ వల్ల అమిత్ షా నీకు పక్కన కూర్చోబెట్టుకొని బిస్కెట్ పెట్టడం వల్ల, దూరంగా వెళ్తుంటే లాక్కొని వచ్చి చాక్లెట్ పెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిన ఉపయోగం ఏంటయ్యా పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్రానికి నీ వల్ల జరిగిన ఉపయోగం ఏంటి? పోలవరానికి ఏమైనా నిధులు తెచ్చావా? ప్రత్యేక హోదా తెచ్చావా? రాష్ట్రానికి అమరావతికి ఏమైనా నిధులు తీసుకొచ్చావా? రాష్ట్రంలో అణగారిపోతున్నటువంటి నిర్వీర్యమైపోతున్నటువంటి పంచాయతీల కోసం ఏమైనా నిధులు తీసుకొచ్చావా? స్టాట్యూటరీ పరంగా మనకు వచ్చే నిధులు కాదు నేను అడుగుతుంది. మీరు వ్యక్తిగతమైన హోదాలో రాష్ట్రానికి ఏమైనా గ్రాంట్లు తీసుకొచ్చారా? చెప్పమనండి. మీ యొక్క 20 మంది ఎంపీల యొక్క ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. మీరు ఈ రాష్ట్రానికి మీరు మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఫ్యాక్టరీ ఏంటి?
మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడి ఏంటి, మీరు తీసుకొచ్చినటువంటి రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి, ఇవన్నీ వదిలేసి ఏం చేస్తావా, మక్కిలు ఎరగొడతావా? ఎవరు ఈ రౌడీ షీటర్లు? మక్కిలు ఎరగొడతావా? కాలు కాలు కీలు కీలు ఎరగదీస్తావా? అసలు ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలేనా అవి? నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, చాలా సీరియస్గా అడుగుతున్నా. కనకపు సింహాసనమును సునకమ్మను కూర్చోబెట్టిన వెనకట్టు గుణమేలమాను వినరా సుమతి అని నేను ఊరికే అనలా. ఈయనకంటే అధికారం రాకముందు ఒకేలాగుంటాడంట, అధికారం వచ్చిన తర్వాత కూడా ఒకేలాగుంటాడంట. అధికారం రాకముందు నువ్వేమైనా పెద్ద రౌడీవా? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది భవిష్యత్తు నిర్దేశించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అని ఏమైనా మీకు సోయుందా? కనీసం మీ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, వాళ్ళకి మంచి మాట, పెద్దరికం చిన్నరికం అసలుకే ఉండదు. ఒక విధమైనటువంటి ఉన్మాదంతో ఉంటారు. అఫ్కోర్స్ మీ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. మీరే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్తుని మార్చాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీ భుజాల మీద ఉందన్నటువంటి విజ్ఞతను మర్చిపోయి కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు విరగొట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి తోలు తీస్తా. తోలు తీయటానికి మనం ఏమన్నా చనిపోయినటువంటి చర్మకారులు, చనిపోయినటువంటి జంతు కళేబరాలు తోళ్ళు తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సపరేట్గా వాళ్ళని ఒక కమ్యూనిటీ పిలుస్తారు. ఆ కమ్యూనిటీని నేను అవమానించను, కానీ వీళ్ళంత మనకి ఆ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నావా? మనం ఏమన్నా తోలు తీసే కాంట్రాక్టు? తోలు తీయటం ఏంటండి? ఒక ఉప ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా మంత్రిగా ఉన్నావు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పెద్ద పోర్ట్ఫోలియోలో హ్యాండిల్ చేస్తున్నావు కదా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివే కదా, తోలు తీస్తావా? ఎవరు తోలు తీస్తావు? కీళ్ళు ఎరగొడతావా? మక్కలు ఎరగొడతావా? ఎముకలు మొత్తాన్ని బయటికి తీస్తావా? రోడ్డు మీద పడేసి మీరే అలా మాట్లాడితే ఈ రాష్ట్ర పోలీసులు ఇంకెలా ఉంటారండి? రౌడీ షీటర్లు క్రైమ్ చేస్తే చట్ట ప్రకారం వాళ్ళని డీల్ చేయాలి. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తావా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలో నేను చెప్తా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో నువ్వు వాళ్ళకి ఇస్తావా లేదో నేను చూస్తా. బహుశా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటు రౌడీలకి ఇవ్వాలా? పాప రౌడీలు ఏముందండి, ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు ఇవ్వలేదని వాడిని ఇన్ని బెదిరిస్తారు. తమరని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వాళ్ళ కీళ్ళు ఎలా ఎరగదీస్తావో నేను చెప్తా. 1 by 1 వస్తా, డాక్యుమెంట్లన్నీ చూపించి తమరు సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతారో, ఈ కీళ్ళు ఎరగొడతారో, కాళ్ళు ఎరగొడతారో, చర్మం తీస్తారో, తోలు ఎలిసేస్తారో, రోడ్డు మీద మెడ మీద కాలేసి తొక్కుతారో నేను చూస్తా. జన సైనికులు దొక్కుతారా? కార్యకర్తలు దొక్కుతారా? వారి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దొక్కుతాడా? సనాతన ధర్మాధికారి తొక్కుతాడా? నేను చూస్తా. ఈరోజు రాష్ట్ర ప్రజల తరపున నేను అడుగుతున్నా. ఇలా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక మంత్రి ఇంత అప్రజాస్వామికంగా ఈ విధంగా ఒక రౌడీలాగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో పోలీసులు ఏమంటారండి?